For videos related to NEET GEAP CET latest job notifications and teacher-related topics, do like, share and subscribe MBSK channel. Don't miss updates, click on bell icon for notifications. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈ మెయిన్స్కి సంబంధించి ఎన్టీఏ వారు ఒక పబ్లిక్ నోటీసు ఇష్యూ చేశారు. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. సో ఎన్టీఏ వెబ్సైట్లో ఈ జేఈ మెయిన్స్కి సంబంధించి ఒక అడ్వైజరీ అండ్ ఇన్స్ట్రక్షన్స్, అంటే ఆధార్ కార్డ్ అప్డేషన్ గురించి, అదేవిధంగా కేటగిరీ సర్టిఫికేట్స్కు అంటే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, నాన్ క్రిమీ లేయర్ వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అప్డేట్ అంటే ఎప్పుడు తీసుకోవాలి, ఆధార్లో ఏ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలి అనేటువంటి విషయం మీద వారు ఒక పబ్లిక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఆ వివరాలు ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిస్తాం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ఈ నెల 29వ తారీఖు ఒక పబ్లిక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు రాబోయే జనవరిలో జరిగేటువంటి జేఈ మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వారు ముందుగా తెలియజేస్తున్నారు, మీ ఆధార్ కార్డ్స్ అప్డేట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ క్యాస్ట్ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా ఓబీసీ, నాన్ క్రిమీ లేయరు, ఎస్సీ, ఎస్టీకి సంబంధించి కేటగిరీ సర్టిఫికేట్స్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో ఉండేటువంటి ముఖ్యాంశాలు ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. సో ఎన్టీఏ వారు రిలీజ్ చేసినటువంటి పబ్లిక్ నోటీస్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో జనరల్గా జేఈ మెయిన్ ఎగ్జామ్ మనకు 2 ఫేసెస్లో జరుగుతుందన్నమాట. సో దాని ప్రకారం ఫస్ట్ ఫేజ్లో జనవరి 26, అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఏప్రిల్ 2026లో 2 దశల్లో జరుగుతుంది జేఈ మెయిన్ ఎగ్జామ్. సో రాబోయే జనవరి 2026లో జరిగేటువంటి ఎగ్జామ్కు సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ముందుగా ఒక పబ్లిక్ నోటీస్ ఇచ్చారు. అంటే ఆధార్ కార్డులో ఉండేటువంటి డీటెయిల్స్, అదేవిధంగా క్యాస్ట్ కేటగిరీకి సంబంధించి సర్టిఫికేట్స్ గురించి. సో ఆధార్ కార్డులో మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, ఫాదర్ నేము మరియు అడ్రస్సు ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ చేయాలి. సో ఆధార్ కార్డును ఖచ్చితంగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకునే ముందు మీ ఆధార్ కార్డు, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఈ రెండిట్లోనూ ఒకే రకమైనటువంటి డీటెయిల్స్ ఉండేటట్టు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలన్నమాట. సో దాంట్లో మెయిన్గా వాళ్ళు చెప్పడం ఏమంటే డేట్ ఆఫ్ బర్త్, లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఉంది. చాలామంది ఆధార్ కార్డ్స్ ఎప్పుడూ అప్డేట్ చేసి ఉంటారు, ఫోటో చాలా పాతది ఉంటుంది. సో వారందరూ కూడా ఈ ఆధార్ కార్డు, ఈ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ను, అదేవిధంగా మీ ఫాదర్ నేమ్, ఇక్కడ ఫాదర్ నేమ్ అంటే మీకు 10th క్లాస్లో ఏ విధంగా ఉందో ఫాదర్ నేమ్, కొంతమందికి సర్నేమ్ ఉంటుంది, కొంతమందికి సర్నేమ్ ఉండదు, అట్లా సింపుల్గా ఇనిషియల్ ఉంటుంది. అట్లా కాకుండా 10th క్లాస్లో మీకు ఏ విధంగా ఉంటుందో మీ ఫాదర్ నేము, అదేవిధంగా మీ ఆధార్లో కూడా ఆ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఫాదర్ నేమ్ కానీ అప్డేట్గా ఉండాలి అనేటువంటి విషయాన్ని వారు ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ డిసేబిలిటీ పర్సన్స్కి సంబంధించి యూడిఐడి కార్డు అప్డేట్గా ఉండాలి మరియు అది వ్యాలిడ్గా ఉండాలన్నమాట. అంటే ఇన్ టైంలో రెన్యూవల్ చేసి ఉండాలి. సో ఈ విషయంగా వారు క్లియర్గా చెప్పడం జరిగింది. కార్డు అప్డేట్గా ఉండాలి, అప్డేట్గా లేకపోయినా రెన్యూవల్ ఇన్ టైంలో చేయకపోయినా అది ఇన్ ఎలిజిబిలిటీ కిందకి వస్తుందన్నమాట. ఇక ఇంపార్టెంట్ కేటగిరీ సర్టిఫికెట్. సో ఎన్టీఏ ఎగ్జామ్లో ఫేజ్ 1లో జనవరిలో జరిగేటువంటి ఎగ్జామ్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ముందుగానే మీరు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కానీ, అదేవిధంగా ఓబీసీ, నాన్ క్రీమీ లేయరు, ఈ ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఉండాలి. ఇక్కడ క్రీమీ లేయరు, నాన్ క్రీమీ లేయరు దీని మధ్య ఏదైనా కొంత కన్ఫ్యూషన్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి దాని మీద ఒక వీడియో తయారు చేస్తాను. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఈ అప్డేటెడ్ సర్టిఫికేట్స్ ఉండాలన్నమాట. అంటే మీరు ఎప్పుడూ తీసుకునేటువంటి సర్టిఫికేట్స్ కాకుండా లేటెస్ట్గా ఉండాలి. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, నాన్ క్రీమీ లేయరు ఈ రెండు కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో తీసుకుని ఉండాలన్నమాట. 2024-25 సంబంధించింది. అంటే 25-26కు సంబంధించి ఉండాలి యాక్చువల్గా. ఇక్కడ పొరపాటుగా 24-25కు సంబంధించిందని చెప్పడం జరిగింది. ఒకవేళ ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు తీసుకోకపోతే అది ఇన్వాలిడ్ కింద ట్రీట్ చేస్తారనమాట. సో మీరు ఖచ్చితంగా ఈ 2025-26కు సంబంధించి తీసుకోవాలి. 2025-26. సో ఈ కరెక్షన్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గమనించండి. అంటే లేటెస్ట్ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో మీరు ఈ సర్టిఫికేట్ తీసుకొని ఉండాలి. తర్వాత మీరు అడ్మిషన్ అయినప్పటికీ మళ్ళీ మీరు ఇంకొకసారి ఓబీసీ, నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అడ్మిషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ జరుగుతాయి కాబట్టి అప్పుడు మీరు ఆ కరెంట్ ఇయర్కి సంబంధించి సర్టిఫికేట్స్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట.
సో ఈ విధంగా కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ నాన్ క్రిమినల్ ఏజ్ సర్టిఫికేట్స్ మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ లేదా తహసీల్దార్ ఆఫీస్లో కానీ మీరు ఇప్పుడే అప్లై చేసుకుంటే మంచిది. ఎందుకంటే మనకు నోటిఫికేషను మోస్ట్ ప్రాబబ్లీ మనకు అక్టోబర్లో వస్తుంది కాబట్టి మీరు అప్లై చేసుకునే దానికి అనుగుణంగా మీరు ఈ కేటగిరీ సర్టిఫికేట్స్ను మీ ఇప్పటి నుంచి మీరు తీసుకునేదానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎన్టీఏ వారు కొన్ని వెబ్సైట్స్ ఇవ్వడం జరిగింది, 2 వెబ్సైట్స్. సో రెగ్యులర్గా ఎవరైతే మీరు ఫేజ్ 1కి అప్లై చేయదలుచుకుంటారో వారందరూ కూడా రెగ్యులర్గా ఈ 2 వెబ్సైట్స్ను మీరు విజిట్ చేస్తూ ఉండాలన్నమాట. ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే వారు వెంటనే తెలియజేస్తూ ఉంటారన్నమాట వెబ్సైట్స్లో. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ ఎన్టీఏ వెబ్సైట్స్ను ప్రతిరోజు కూడా మీరు ఒకసారి ఓపెన్ చేసి ఏదైనా అప్డేట్స్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఈ టాపిక్ మీద మరిన్ని వీడియోల కోసము ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you for watching this video. For videos related to this topic, do like, share and subscribe MBSK channel.